నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాతకు గాను కీర్తి చేసిన శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు కీర్తి చేసిన శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్ధరణ కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీ సతీష్ గారి, శ్రీ రాజగోపాల్ గారి, శ్రీ మనోహర్ గారి తల్లి గారు కీర్తి చేసిన శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి 5వ మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నకం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసిన శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారికి, కీర్తి చేసిన శ్రీ దొడ్డకాశి సుబ్బరాజ్ శెట్టి గారికి, కీర్తి చేసిన శ్రీమతి శాంత గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభావం చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి చేసిన దొడ్డకాశి సరస్వతమ్మ గారి వారి 5వ మాసిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ గురుప్రసాద్ గారికి, శ్రీమతి విమల గారికి, శ్రీ మనోహర్ గారికి, శ్రీ మోహన్ గారికి, శ్రీమతి గౌరీ గారికి, శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీ రాజగోపాల్ గారికి, శ్రీ సముద్రాల ధనుంజయ గారికి, శ్రీమతి ధనుంజయ గారికి, అలాగే కీర్తి చేసిన శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి మనమలు మనమరాలకు, మునిమనమలకు, మునిమనమరాలందరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్ధరణ కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయాలు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నితరణ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీమతి విమల గారికి, శ్రీమతి గౌరీ గారికి, శ్రీమతి ధనుంజయ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రులాని పెంటేశ్వర్ మరియు విశ్వమ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వమ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్ధరణ కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశ్వమ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు కీర్తి చేసిన శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. मैं
ఆడపోయింది ఇంకా